మేడం పల్లె మొన్న ఆగస్టు జనవరి రిపబ్లిక్ డే 26 రోజు నైట్ 12 గంటలకు పడతాయి అన్నాడు. పర్లేదు, బోనస్ కూడా పడతలేవు. మేము ఓట్లేసి రుణమాఫీ అయింది మేడం. మిగతా పథకాలు కూడా కాంగ్రెస్ అంతగానో ఏం బాగాలేదు మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుంది. రైతు బంధు అనుకున్న టయానికి పడ్డాయి. ఎవరైనా చనిపోయినా 5 లక్షలు ఎమ్మడే వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి వచ్చింది. కానీ ఇవన్నీ పథకాలు ఏం రావట్లేవు మేడం. అంతా మాటలకే పరిమితం కానీ చేతలైతే లేవు మేడం. ఏయి మేడం ఏయి మేడం బోనస్ పడలేదా? రైతు బంధు పడలేదా? రైతు బంధు 12 పడతాయి, గంట కొడతారని అన్నీ పడలేదా? బోనస్ రైతులకు మాకు పడతలేవు. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు అంటారు, అవి కూడా ఏం లేవు. మా అమ్మకు భూమే లేదు, వాళ్ళకు 12,000 ఇస్తారన్నారు సంవత్సరానికి. అవి కాగితాలు రాసి ఇచ్చినాం, అవి ఆడేసిర్రో తెలియదు. ఎండిఓ ఆఫీసులు తీసుకుపోతుర్రు, అటు చెత్త కుప్పలు వేస్తుర్రు. అధికారులు అయితే వస్తుర్రు కానీ రాసుకుంటారు, ఆడబడి దిగుతుర్రు మేడం. ఏం లేదు, వేస్టే మేడం. 1 ఇయర్లో పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది. మా చూడరాదు రాదు మేడం. మా తల్లిదండ్రులు భూమే లేదు పేరు మీద. 12,000 ఆ లిస్టులో పేరే రాలే. నీకు పోయిన సంవత్సరం మా అమ్మ పనికే పోయింది, కరువు పనికి 50 రోజులు దాని పోయింది. మినిమం 20 రోజులు చేస్తే పనికి పోతే అవి 12,000 వస్తాయి అన్నారు. రాజు ఇచ్చినా కూడా రెస్పాన్స్ ఏం లేదు. ఏం బాగాలేదు మేడం. పాలన రైతు సంవత్సరం అయిపోయింది, ఏం లేదు. ఒక రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పోతే కళ్యాణ లక్ష్మి లేదు. ఇలాంటి పథకాలు ఇలాంటివి కూడా లేవు మేడం. మొత్తం మొత్తం రద్దు చేసేసాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, 6 నెలలకు ఒకసారి పడేది రైతు బంధు. ఇప్పుడు 12,000 ఇస్తామన్నాం, 15,000 ఇస్తామన్నారు. ఏది లేదు మేడం. మొత్తం ఆగమాగం అయిపోయింది. మొత్తం ఆగమాగం. ఓ కళ్యాణ లక్ష్మి లేదు, లక్ష రూపాయలు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. మొత్తం జనాలు మొత్తం ఇప్పుడు కొట్టుకొని వస్తున్నారు. బస్సు ఫ్రీ ఓటు పెట్టి జనాలు ఆ లేడీస్ మొత్తం మమ్మల్ని ఏం కూడా ఇది కానిస్తలేరు. చేసుకున్నాం. మాది ఇంతకుముందే ఉంది మేడం అకౌంట్. అప్లై ఏం లేదు, మాది ఇంతకుముందే ఉంది. రేషన్ కార్డులు ఉన్నాయి మాకు. రేషన్ కార్డులకు ప్రాబ్లం లేదు, వచ్చినాయి అంటారు కానీ కొంతమందికి వచ్చింది తెలియదు, రాదు తెలియదు. రైతు బంధు కోసమే రైతులు బాగా ఆగమైపోయారు. రోజు మేడం ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈడ స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా రేపు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే స్థానిక సంస్థల ఓట్ల కోసము ఈ అడావుడి సృష్టిస్తారు. రైతు బంధు ఇవన్నీ పెంచుతున్నాం అని చెప్పి ఆనాడేమో డిసెంబర్ నేను వస్తున్నా తెల్లారి నాడే మీరు తీసుకోరు అని చెప్పి రుణమాఫీ అని చెప్పి అందరూ బ్యాంకులలో తొలిచి 2 లక్షలు తెప్పించుకోరు. 2 లక్షలు మాఫీ చేసి రుణమాఫీ లేదు. మా నాయన కూడా మాకు రుణమాఫీ కాలేదు. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఓట్లు కొట్టుకోనికి ఇవన్నీ మళ్ళీ ప్లాన్లు ఏదో మేము చేస్తున్నాం అన్నట్టు హడావుడు సృష్టిస్తుండు. ఇంతకుముందుకే గతంలో ప్రజాపాలన గవర్నమెంట్ ఏర్పడ 15 రోజులకే ఫామ్లు ఫిల్అప్ తీసుకురు. మళ్ళీ ఆ ఫామ్లను తీసుకుపోయి ఎక్కడ పడేసారో తెలియదు. మళ్ళీ ఇంటింటి తిరిగి మళ్ళీ ఫామ్లు కలెక్ట్ చేసుకురు. అది వచ్చిందే సచ్చింది లేదు మేడం. అంటే మేము చేస్తున్నామని పబ్లిక్ని మొత్తం మభ్యపెట్టడానికి ఇదంతా. ప్లస్ మనం రైతుల గురించి మాట్లాడితే ఆయన రైతు భరోసా 15,000 నేను పెంచుతా, ఆయన రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అదే రైతు బంధు ఇలా 12,000 ఇస్తాను అతను వెళ్ళావు అని చెప్పి మళ్ళీ అని చెప్తున్నాడు. అది కూడా మళ్ళీ మార్చి నాడు పెడతా అని చెప్పిండు. మార్చ్ 31 నాడు నుంచి చేస్తా అని చెప్పిండు. మళ్ళీ ఆ మార్చ్ 31 కూడా ఏప్రిల్ ఫుల్ వరకు అందరికి ఫుల్ చేయనికే పెట్టింది. మళ్ళీ ఇప్పుడు మీకు ఈ స్కీమ్లు అనేది కూడా ఏది కూడా అమలు కావట్లేదు. ఇందులో మేడం ఈరోజు ఆ రైతులకు సంబంధించిన రైతు బీమా ఒకరికి రైతు చనిపోతే 15 రోజులు వచ్చింది. ఆ స్కీమ్ వస్తుందో లేదో కూడా మాకు తెలియదు. రైతులకు సంబంధించిన ప్రతి పథకం కూడా అమలు కావట్లేదు మేడం. రైతు భరోసా, రైతు బంధు 2 సార్లు ఎగగొట్టిండు. 2 టర్మ్ రావాలి, రైతులను 2 సార్లు మోసం చేసిండు. 2 రైతు బంధులు జేబులు వేసుకుండు. ఆ స్కీమ్ 2 బంధులు రైతు బంధు ఆగి వేరే దాంతో ఊరుకోక మండలానికి ఒక గ్రామాన్ని మనిషి తీసుకొని స్టార్ట్గా చేస్తున్నాం. మండలానికి ఒక గ్రామానికి ఇస్తామని చెప్తున్నాం. ఇంత మోసకారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అసలు ప్రజలకు రైతులకు ఎటువంటి లాభం లేదు మేడం. అంత మోసం. కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు 100% బాగుండేది. రైతు బంధు టైం వచ్చేది, రైతు బీమా వచ్చేది, అదనంగా అన్ని పథకాలు వచ్చేది. ఈ ఒక్క పథకం కూడా రావట్లేదు. ఈ మోసపూరిత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మధ్యప్రదేశ్ పోయి టంగు అట ఎవరి పడ్డాయి. ఇప్పుడు ఇట్లా ఇంత మంది కదా, ఒక్కరికైనా పడ్డాయా? ఒక్కరికి పడలే. చెప్తారు అంటే ఇవి ఒక్కటేనండి. ఈయన 6 గ్యారెంటీలు పెట్టినప్పుడు ప్రజలను అడిగి చేసిండు ఆ వాడు. మరి ఇప్పుడు అమలుకు మళ్ళీ ప్రజలను అడిగి ఎందుకు? వాడి ఇష్టం వచ్చేటో 6 గ్యారెంటీలు అని పెట్టుకున్నాడు వాడి ఇష్టం. చేస్తారా చేయడం వాడి ఇష్టం. మరి ప్రజలను అడిగి ఎందుకు? ఒక కమిటీ వేస్తా, నేను దాన్ని అమలు చేస్తా, దానికి కమిటీ ఎందుకు? మళ్ళీ దానికి అలా 6 గంటలు ఇప్పుడు కమిటీ అడిగిండా చేస్తాడా? అలాగే మరి ఇప్పుడు ఎందుకు కడుతున్నారు కమిటీ అని?
తెలంగాణలో మస్తు చేసిరట అట్లనే ఆ, ఢిల్లీలో కూడా చేస్తారు. వీడుంటే ఇంక 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ రాదు మళ్ళీ గ్యారంటీ ముచ్చటి వీడే ఉండాలి 5 ఏళ్ళు ఇంకోటి ముఖ్యమంత్రి వీడుంటేనే ఇంకా 30 ఏళ్ళకి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా అయిపోయింది. కానీ గతంలో కేసీఆర్ రైతు బంద్ వేసినప్పుడు అందరూ తాగుటానికి ఉపయోగించుకునేటోళ్ళు ఇప్పుడు పొలం పనులు జరిగేటప్పుడు అయ్యే ఏమను ఓరొద్దు రాని మన చేతులకు దస్తరా ఉంది మన దగ్గర ఎవరు రాళ్ళు ఎవరు చెరువులు గుట్టలు ఏందని ఉన్నది అదే చూసి ఏమను అడుగుడేందుకు మమ్మల్ని అడుగుడేందుకు అంటే మిగతా పథకాలు అందుతున్నాయా? వేయలేవు వాళ్ళు 6 గ్యారెంటీలు ఒకటి కూడా లేదు ఒక బస్సు తప్ప ఇప్పుడు బస్సు కూలి వాళ్ళు బస్సు పనిచేసి కూలి వ్యవసాయం చేసుకోకుండా పోయి బస్సు ఎక్కుతారా ఇదోడు పెడతాడు పెడితే 4 లక్షలు వచ్చే బ్యాంక్ వాళ్ళు కూడా పుణ్యానికి పోతూనే ఉంటారు ఎందుకు వాళ్ళకి లేదు అవసరం లేదా ఎట్లుంది సంవత్సరం పాలన? అంత చెప్పేది ఏంటంటే చెప్తే ఇంకా వీడుంటే ఇంకా 5 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు కూడా కాంగ్రెస్ రాదు. రైతు భరోసా కాదు కదా, రైతు బీమా. చనిపోయిన వారికి కూడా రైతు బీమా. ఇంతవరకు ఒక రైతు కుటుంబంలో పేదవాడు చనిపోయినా, ముసలాయన చనిపోయినా, 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకు ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అవి కూడా పంగనామా పెట్టిండు 2 సార్లు. పోయినసారి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మళ్ళీ డిసెంబర్ పోయింది, జనవరి వచ్చింది, మళ్ళీ ఇది పోయింది, ఆనకాలం పోయింది, యాసంగి పోయింది, మళ్ళీ ఆనకాలం వస్తేటుంది. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 4000 పింఛన్ లేదు, ఏం లేదు. ఆడపిల్లల తులం బంగారం లేదు, 2500 లేదు, స్కూటీ లేదు, మన్ను లేదు, మచనం లేదు. వీడు దొంగ పాలన చేసి రైతుల్ని అడ్డగోలిగా పల్లెటూరు వాళ్ళని మొత్తం మోసం చేసి నాశనం చేసి కూర్చుండని ఊర్లల్లో తిట్టి ఆరిపోసుకుంటారు. ఒక్కొక్క నాయకుడు పోయే పరిస్థితి లేదు. పచ్చి కాంగ్రెస్ వాళ్ళే మేడం, పచ్చి కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ నాయకులే ఒక చైర్మన్ పదవిలో ఉండుకుంటా వాళ్ళే తిడుతురు. ఊళ్ళలో పోతే తిరిగే పరిస్థితి లేదు నాయన. జర మేము కష్టపడితే మీరు సీట్లలో కూర్చుర్రు, మేము కష్టపడితే మీ ఎమ్మెల్యేలు అయ్యారు అని మీరు మంచి పని చేస్తే మేము గ్రామ స్థాయి నుంచి సర్పంచ్గానో ఎంపీటీసీగానో వార్డు మెంబర్నో గెలిచి వస్తాం. కానీ మీ ఊళ్ళో పోయే పరిస్థితి లేదని వాళ్ళ పాలకవర్గం వాళ్ళే తిడుతురు. అంత ఘోరంగా ఉంది మేడం పరిస్థితి. అయితే కాలువలు ఇంతవరకు అయితే మాకు నల్లగొండల పండగలు ఉదయ సముద్రం నడి ఎండాకాలంలో ఉదయ సముద్రం అలుగు పోసింది. మోటార్ ఖరాబ్ అయిందని చెప్పి ఇంతవరకు దాన్ని నింపలేదు. మాకు నల్లగొండ ఉదయ సముద్రం మొన్న నింపిరు. మొన్న నుంచి ఒక నెల నుంచి వస్తున్నాయి నీళ్లు. దగ్గర 4-5 నెలల నుంచి వృధాగా పోయినాయి నీళ్లు. శ్రీశైలం కానీ అక్కడ సాగర్ గేట్లు ఎత్తేసి అవి మాకు తీసుకురాలేక ఈ దద్దాం మళ్ళీ శాతగాక కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే ఒక్కరోజు కూడా ఆ నీళ్ళు వృధా కానియాలి. మాకు ఆ నీళ్ళతోటి ఒక్కొక్కళ్ళు ఎకరం 2 ఎకరాలు కాదు కదా, 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం చేసుకున్న వాళ్ళం. నేను 8 ఎకరాలు పెట్టినప్పుడు మొన్న వ్యవసాయానికి 2 ఎకరాలు కూడా పెట్టలే. ఇప్పుడు కనీసం 4-5 ఎకరాలు పెట్టుకున్నా. అవి కూడా పారదే తెలియదు నీళ్ళు రాక. వ్యవస్థ అట్లా ఉంది. ఏం 1 ఇయర్ మేడం, 1 ఇయర్ కాదు కదా, ఇంకా 100 ఇయర్లు అయినా ఈయన బతికింతే ఉంటుంది. 100 ఇయర్ కాదు, 100 ఇయర్లు అయినా ఈయన పరిస్థితి ఇంతే ఉంటుంది. జనాలు తిరగనియరు. ఇప్పుడు కనుక వస్తుంటే మేము కార్యకర్తలు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. మీరు గ్రామాల లెవెల్లో పెద్ద మనుషులు కదా అక్కడ కూర్చున్న వాళ్ళని అక్కడ పిలిచి అడగండి. అక్కడ పోయి విలేజ్ లెవెల్లో తిరిగి చూడండి. మీటింగ్ కాడికి వచ్చారంటే వాళ్ళ పార్టీ ఉండొచ్చు, అది అనుకోవచ్చు. పచ్చి కాంగ్రెస్ 10 సంవత్సరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు రైతులు మేడం. మేము పుట్టిన కాంచి కాంగ్రెసే, మేము అంతా అయిపోయింది. మేము మొదటి నుంచి కింది నుంచి పైదాకా మా పార్టీ వస్తుంది, మా పార్టీ పైసలు ఇస్తుంది. చూడు అన్నోళ్ళు వీళ్ళు అంజగొడుకుని నమ్ముకొని కారుకు 10 లక్ష రూపాయలు నాశనం అని తిడుతురు. పచ్చి కాంగ్రెస్ వాళ్ళు లీడర్షిప్ వ్యవస్థ చేసిన వాళ్ళే తిడుతురు. రైతు భరోసా? పర్లేదని చెప్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. ఎందుకు అట్లా రాత్రి టక్కి టక్కుమని పడుతుంది? వాళ్ళు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు అందరికి ఇస్తామని మాట్లాడినరు, మండలానికి ఒక్క విలేజ్కి ఇచ్చిర్రు నిన్న, అంతే. ఎట్లా మన మండలంకి ఒక్కొక్క ఓట్లు వేస్తే సరిపోతుందా? వాళ్ళు ఎత్తేనే వాళ్ళు గెలుస్తారు రేపు. వీళ్ళ 21 విలేజ్ ఉంది మా మండలంలో. ఒక విలేజ్ వాళ్ళకి వేస్తే చాలు, ప్రతి 20 విలేజ్లు వీళ్ళకి ఎత్తారు. అట్లా చెప్పలేదు కదా ఎన్నికల ముందు అట్లా అమ్మా అట్లా చెప్పలేదా? మీ అందరికి తెలుసు, మాకు కూడా తెలుసు. చెప్పేటి ఒకటి, చేసేటి ఒకటి. రుణమాఫీ చేస్తామన్నారు, సగాన్నే వదిలిపెట్టిర్రు. సగం మందికి చేసిర్రు, సగం మంది చేయలే, అయిపోయింది అన్నారు. ఈ మండలానికి ఒక ఊరికి వేసిర్రు రైతు భరోసా, ఇక మళ్ళీ ఎవరికి వేయలేదు, ఇక వేయరు గంతే. ఏ పని చేసినా సగానికే, సగం కూడా కాదు. ఈ రైతు భరోసా అయితే 10% కూడా వేయలే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడట ముందు పైసలు వేస్తే అంత తాగడానికి ఖర్చు పెట్టుకున్నారు. పొలం పనులు అప్పుడు వేస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు. పొలం పనులు ఎన్ని మాటలు అయిపోయినాయి. ఆనకాలం అయిపోయింది, యాసంగి కూడా అయిపోయింది. కాదు, పొలం పనులు ఆనకాలం అయిపోయింది. ఇప్పుడు మొన్న యాసంగి అయిపోయింది. పొలం పనులు ఎప్పటికి ఉంటాయి, మళ్ళీ ఆనకాలం కూడా పొలం పనులు ఉంటాయి.
మళ్ళీ ఆనకాలం ఎత్తాడేమో. రైతులకు ఇల్లు ఇచ్చిన రాసిన రేషన్ కార్డులు అలాంటివి ఏమైనా ఇచ్చిరా? ఏం లేదు, ఒట్టిగా గ్రామ సభల పేర్లు చదివి పెట్టుకున్న వాళ్ళవి. ఇచ్చింది ఎవరికి లేదు. ఇల్లు కట్టిస్తా అన్నాడు కదా. కట్టే ఇస్తాడు, కేసీఆర్ కట్టినే ఇచ్చే కదా, అంతే. మళ్ళీ కట్టే లేవు, ఇచ్చేది లేదు. నిన్న 26 తారీఖు పడతాయి అన్నాడు. నైట్ 12 గంటలకు టింగు ఉంటాయి అన్నాడు. ఏ టింగు లేదు, బొంగు లేదు, చల్లారింది. మళ్ళా మార్చి నెలలు అంటుండు. అవి వేసేది లేదు, సచ్చేది లేదు, తీసుకునేది లేదు. అవి వేయడు. ఎందుకు రైతులకు మంచి చేస్తున్నట్టు కదా కాంగ్రెస్? ఏం మంచి చేసిండు? ఆయన ముఖం చేసిండు. ఆయన మంచి చేస్తే ఈ ఎక్కడిది ఇది? ఎప్పుడు చేస్తాడు? ఇంకా ఎన్నడు చేయాలి? చేయలేడు. ఆయన వల్ల కాని పని అది, జరగని పని అది. మిగతా పథకాలు వస్తున్నాయా? ఆయన పెట్టిన పథకాలు ఏవి రాలే, ఏమి వచ్చినాయి? ఒక్కొక్క బస్సు ఎక్కడ పల్లెటూరులో బస్సు అవసరమా? ఈ టౌన్లలో బస్సు అవసరం. జాబులు ఉన్న వాళ్ళకు అవసరం. అవి పల్లెటూరులో గోచి పెట్టుకొని నాటికి పోతే వాళ్ళకు బస్సు ఎక్కితే రాళ్ళు అవసరం లేని వ్యవహారం అది. బస్సు వేస్ట్గా పెట్టిండు. కరెంటు కూడా బావుల కాడికి పోతే వస్తుందా పోతుందా అన్న భయం ఉంది. కరెంటు కూడా అట్లా ఉంది పరిస్థితులు.